ఏపీ హిస్టరీ రవి సార్ బుక్ క్లాసెస్ ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలు సిలబస్లో కొత్తగా చేర్చిన టాపిక్ ఇది. ఆధునిక ఆంధ్రదేశంలో ఒక వినూత్న కోణం ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలు మన పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఈ దేశానికి మూలవాసులుగా ఈ దేశంలో నాగరికతలను ఏర్పాటు చేసిన వారిగా ద్రావిడులుకి పేరుంది. క్రీస్తు పూర్వం 1500లో భారతదేశానికి వచ్చిన ఆర్యులు వర్ణ వ్యవస్థకి తెరతీశారు. ఆ వ్యవస్థ వలన అంతకు మునుపు ఇండియాలోకి ద్రావిడులు సామాజిక వ్యవస్థలోని అట్టడుగు పొరల్లోకి నెట్టివేయబడ్డారు. ఆ దిగువ వర్గాలకు చెందిన పోరాటమే ఆది ఆంధ్ర దళిత ఉద్యమాలు. ద్రవిడ జాతి ప్రజలు దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు. వీరిని కర్ణాటకలో ఆది కన్నడికులు అని, తమిళనాడులో ఆది ద్రావిడులు అని, మన రాష్ట్రంలో ఆది ఆంధ్రులు అని పిలుస్తున్నారు. ఆది ఆంధ్ర అనే పదం 1917లో ప్రాచుర్యం పొందింది. అంతకి పూర్వం 1890లో మద్రాసులో ఆది ద్రవిడ మహాసభ పేరిట జరిగిన సమావేశంలో తమను సామాజికంగా గుర్తించాలని వీరు భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి మాంటెంగ్కి విన్నవించారు. వాస్తవానికి ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకి కేంద్రం హైదరాబాదే. ఈ ఉద్యమాల మూల పురుషుడు భాగ్యరెడ్డి వర్మ. ఇతని అసలు పేరు మాదారి ఎల్లయ్య లేదా వెంకయ్య. ఇతను దళితులకి చేసిన సేవలకు గాను 1913లో ఆర్య సమాజం వర్మ అనే బిరుదు ఇచ్చింది. ఈ ఉద్యమాల రథసారథులు వరుసగా 1 భాగ్యరెడ్డి వర్మ, 2 అరిగే రామస్వామి, 3 వల్తాటి శేషయ్య, 4 కొండా వెంకటస్వామి, 5 జక్కుల ముత్తయ్య. జగన్ మిత్ర మండలి. దీనిని 1906లో భాగ్యరెడ్డి వర్మ హైదరాబాదులో స్థాపించారు. దీని లక్ష్యాలు: 1 బ్రాహ్మణీయ హిందూ భావజాలంను విమర్శించడం, 2 ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సామాజిక ఆధిపత్యం సాధించడం, 3 సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం దళిత ప్రజలను సంఘటితం పరచడం, 4 ప్రజాస్వామికీకరణ పెరిగే కొద్దీ వివిధ రాజకీయాలలో దళితుల ప్రాధాన్యంను పెంచుకోవాలి. ఈ లక్ష్యాల సాధనకు జగన్ మిత్రమండలి సహపంక్తి భోజనాలకు ఏర్పాటు చేయడం, బౌద్ధమును తీసుకునేటట్లు ప్రేరేపించడం చేసింది. మాన్య సంఘం. దీనిని 1911లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. దీని లక్ష్యాలు: 1 మద్యపాన నిషేధం, 2 జంతు బలులకి వ్యతిరేకం, 3 దేవాలయంలో దురాచారాలను నిరసించడం, 4 బాల్య వివాహాల నిషేధానికి పోరాటం చేయడం, 5 ఆయా కులాలలో ఉన్న మాతాంగి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, బసివిని వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడటం. సునీత బాల సమాజం. దళిత ఉద్యమ నాయకులలో ఒకరైన అరిగే రామస్వామి సికింద్రాబాదులో కమ్మన్నగూడలో దీనిని స్థాపించారు. ఇది కూడా మాన్య సంఘం చేసిన పనులే చేసింది. ఇదే కాలంలో హైదరాబాదులో కొండా వెంకటస్వామి అధ్యక్షతన ఆది హిందూ జాతీయ సాంస్కృతిక సభ జరిగింది. దీనికి ఉపాధ్యక్షుడు అరిగే రామస్వామి. భాగ్యరెడ్డి వర్మ సామాజిక చైతన్యంతో పాటు 35 మంది కార్యకర్తలతో 1932లో స్వస్తిక్ దళంను రూపొందించారు. వీరి స్వస్తిక్ గుర్తు పసుపు రంగును కలిగి ఉంది. కోస్తాలో ఆది ఆంధ్ర ఉద్యమం. కోస్తాలో ఈ ఉద్యమాన్ని మొట్టమొదటగా విజయవాడ కేంద్రంగా ప్రారంభించినది గూడూరు రామచంద్రరావు. ఇతను 1917లో విజయవాడ మైలవరం రాజయ్య నాటక మందిరంలో పంచమ మహా సదస్సును నిర్వహించారు. దీనికి ప్రత్యేక అతిథి భాగ్యరెడ్డి వర్మ. తదనంతరం ఈ సమావేశాలు ఏలూరు, గుడివాడ, గుంటూరు, నెల్లూరులో జరిగాయి. విజయవాడ సదస్సు సందర్భంగా కనకదుర్గమ్మ దేవాలయంలోకి హరిజనుల ప్రవేశం జరిగింది. ఇదే సమయంలో 1932-33లో హరిజన భిక్ష పేరిట గాంధీ గుడివాడలో హరిజనుల ప్రవేశం జరిగింది. ఇదే సమయంలో 1932-33లో హరిజన భిక్ష పేరిట గాంధీ గుడివాడలో పర్యటించారు. తర్వాత సిద్ధాంతం అనే గ్రామంలో హరిజనులకి దేవాలయాల ప్రవేశం కల్పించారు. దళిత పాఠశాలలు. 1922లో తూర్పు గోదావరి జిల్లా పున్నమండ
లో పుండ్రు తాతయ్య తొలి దళిత పాఠశాలను స్థాపించారు. తదనంతరం అదే జిల్లా అనంతవరం, అల్లవరం, మొగళ్ళ కుదురులో ఈ పాఠశాలలు ఏర్పడ్డాయి. దళితుల కోసం కాకినాడలో వసతి గృహాలు ఏర్పాటు చేసిన వ్యక్తి జాల రంగస్వామి. ఇతనికి ఉన్న బిరుదులు ఆంధ్ర మహాత్మ, సేవా దురంధర. జాల రంగస్వామి నడిపిన పత్రికలు జై భీమ్, వీరభారతి. సరిగ్గా ఇదే సమయంలో ఆది ఆంధ్ర పత్రిక నడిపినది దిడ్ల పుల్లయ్య. ఇక పుండ్రు సుబ్బారావు నడిపిన నవజీవన్, వెంకటరావు చిత్తుజల్లు నడిపిన జీవనజ్యోతి దళితుల కోసం ఏర్పాటు అయ్యాయి. కోస్తా ప్రాంతంలో దళితుల అభ్యున్నతి కోసం క్రైస్తవ మిషనరీలు కీలక పాత్ర పోషించాయి. 1805లో కడప జిల్లా జమ్మలమడుగులో ఏర్పడిన లండన్ మిషనరీ సొసైటీ ఈ పరంగా ముందంజలో ఉంది. క్రైస్తవాన్ని తీసుకున్న కోస్తా హిందువులు ఒక నూతన సామాజిక వ్యవస్థను ఆవిష్కరించారు. ఇక గురజాడ అప్పారావు మంచి అన్నది మాల అయితే నేను మాలనే అగుదును అని అన్నారు. ఇతను రాసిన మాలలు అనే రచన దళితులకి సంబంధించినది. ఇక దరిద్ర నారాయణీయం గ్రంథమును కోడేటి రంగాచార్యులు రాయగా, హరిజన నారాయణీయం గ్రంథమును ఎన్జి రంగా రాశారు. ఎన్జి నాయకులనే గోగినేని ఎన్జి రంగా ఇంటి పేరు గోభూమి. ఒకటి ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రాయగా, గద్దె లింగయ్య మాలపిల్ల అనే నవల రాశారు. మరోసారి చదవండి. ఒకటి ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రాయగా, గద్దె లింగయ్య మాలపిల్ల అనే నవల రాశారు. 2 త్రిపురనేని రామస్వామి చౌదరి సూతన పురాణం రాయగా, పాలేరు కూలిరాజు నాటికలను బోయి భీమన్న రాశారు. 3 అంటరానితనానికి మంట అనే నవలను కుసుమ ధర్మన్న రాశారు. 4 మా కొద్దీ నల్లదొరతనం అనే గీతం కుసుమ ధర్మన్న రాశారు. ఇక తాజాగా అంటరాని వసంతం నవల రాసినది కళ్యాణరావు గారు. 5 కేజీ సత్యమూర్తి శివసాగర్ కలం పేరుతో రాసిన గీతాలు గద్దర్ నాట్యంకు ప్రేరణ అయ్యాయి. 6 గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్. 7 తొలి దళిత కవి గుర్రం జోస్వా, వినుకొండకి చెందినవారు. 8 ఇతను రాసిన గబ్బిలం అనాథ దళితుల వితలు చిత్రించినవే. తెలుగు నేలపై దళితుల సమస్యలను ప్రధాన అంశంగా రచించిన నవలలు కొన్నింటిని చూద్దాం. అడవి బాపిరాజు నరుడు, వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి తెలంగాణలో తొలి తెలుగు నవల. ముప్పాళ్ళ రంగనాయకమ్మ బలిపీఠం, మహీధర రామమోహన్ రావు కొల్లాయి కట్టితనేనేమి, మల్లాది వసుంధర త్రివర్ణ పతాకం, దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, కేశవరెడ్డి బానిసలు, ఇల్లెందుల సరస్వతి బాంచెన్ దొర నీ కాళ్ళు మొక్కుతా. ప్రస్తుతం దళిత కవులలో బొజ్జా తారకం రాసిన నది పుట్టిన గొంతుకలో సూర్యుడివా నువ్వు అనే 2 రచనలు దళితుల్లో తిరుగుబాటు తత్వాన్ని ప్రేరేపించాయి. కొలకలూరి ఇనాక్ రాసిన తల లేనోడు, ఊరి బావి కథలు ముఖ్యమైనవి. ఆంధ్ర నక్సలైట్ ఉద్యమ పితామహులలో ఒకరైన సుబ్బారావు పాణిగ్రహి రాసిన ఏజెన్సీలో ఎర్రజెండా జనత మేల్కొంటున్నది, ఇంకా శివసాగర్ రాసిన ఏలరోయ్ ఈ మాదిగ బతుకులు అనే గీతం ప్రాచుర్యం పొందాయి. అలానే ఊరు మనదిరో వాడ మనదిరో చావు కాడ మనం సన్నాయి కాడ మనం అనే గీతం రాసింది గూడూరి అంజయ్య. ఇక కత్తి పద్మారావు రచించిన జనగీతం దేశం డైరీ దళితులలో వర్గ పోరాటంను పెంచాయి. అలానే గుంటూరు యేసుపాదం, గుంటూరు మాస్టర్జీ నేటి దళిత కవులలో ప్రముఖులు. ప్రస్తుతం దళితుల పత్రికలు: 1 ఎదిరీత సంపాదకులు సాంబశివరావు, 2 నలుపు మిత్రకృష్ణ. నేటికి దళితులు ఆత్మగౌరవం కోసం, రాజకీయ హక్కుల కోసం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు నడుపుతున్నారు.
1885-1947 మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి. ఇందులో 5 ఉద్యమాలు ముఖ్యమైనవి. 1 వందే మాతర ఉద్యమం, 2 హోం రూల్ ఉద్యమం, 3 సహాయ నిరాకరణ ఉద్యమం, 4 ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఉద్యమం, 5 క్విట్ ఇండియా. ఆంధ్రులు జాతీయ ఉద్యమం. అసలు ఆంధ్ర దేశంలో జాతీయోద్యమ భావాలు వ్యాప్తి చేసిన మొదటి సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. దీనిని రాజుల లక్ష్మీనరసింహ శెట్టి 1851లో స్థాపించారు. 1852లో మద్రాస్ మహాజన సభను పివి రంగయ్య నాయుడు, పానపక్కం ఆనందాచార్యులు ఏర్పాటు చేశారు. 1885లో డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన తెలుగువారిలో పివి రంగయ్య నాయుడు, పానపక్కం ఆనందాచార్యులు, వెంకట సుబ్బారాయుడు, జ్ఞాపతి సుబ్బారావు, గుత్తి కేశవ పిల్లైలు ముఖ్యులు. 1891లో నాగపూర్లో జరిగిన 6వ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినది పానపక్కం ఆనందాచార్యులు. ఇక 1923లో జాతీయ కాంగ్రెస్ సమావేశం కాకినాడలో జరిగింది, విజయవాడలో కాదు. ఆంధ్రుల జాతీయ ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదని విమర్శలు ఉన్నప్పటికీ ఈ క్రింది అన్ని జాతీయ ఉద్యమాలలో ఆంధ్రులు పాల్గొన్నారు. ఆంధ్రుల జాతీయ ఉద్యమ కారణాలు: 1 ఆంగ్లేయుల జాతి విచక్షణ, సామ్రాజ్యవాదం, ఆర్థిక పీడనం. 2 ఆంగ్ల విద్యా విధానం. 3 సామాజిక సాంస్కృతిక జాగృతి. 4 వార్తాపత్రికలు, ముఖ్యంగా కృష్ణ, క్రిసెంట్ పత్రికలు.